ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన ఘటన దేశ విదేశాల్ని ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 240 మంది పైగా ఈ విమాన ప్రమాదంలో మరణించారు. ఓ హాస్టల్ బిల్డింగ్ మీద ఈ విమానం కుప్పకూలడంతో అక్కడి జనాలు కూడా మృతి చెందారు. ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగా విదేశీయులు కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు ఈ విమానం బయలుదేరాల్సి ఉంది. కానీ టేకాఫ్ అయిన నిమిషంలోనే ఇలా కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదంలో దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఈ దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనగా నిలుస్తోంది. జూన్ 12 మధ్యాహ్నం 1:39 అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో సుమారు 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్ అయిన క్షణాల్లోనే సమీపంలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోవడంతో అక్కడి ప్రజలు కూడా మృత్యువాతాన పడ్డారు. దీంతో ఈ ఘటన మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ ఘటనకు బాధ్యులెవరు? నష్టపరిహారం ఇస్తే వారి జీవితాలు తిరిగి వస్తాయా? అసలు సమస్య ఎక్కడ తలెత్తుతోంది? విమానంలో ఉన్నవారే కాకుండా హాస్టల్లో ఉన్నవారిని కూడా బలి తీసుకుంది ఈ ఘటన. అసలు జీవితాలకు ఎక్కడ గ్యారంటీ ఉంది? సేఫ్టీ ఎక్కడుంది అంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఘటనను ఆధారంగా చేసుకొని ఓ నెటిజన్ ఇలా తన భావాల్ని పంచుకున్నారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. వెకేషన్స్కు వెళ్తే టెర్రరిస్టులు కాల్ చేస్తున్నారు. ట్రోఫీ విజయోత్సవ వేడుకలకు వెళ్తే తొక్కిసలాటలు జరిగి కన్ను మూస్తున్నారు. వర్క్ వెకేషన్ కోసమని ఫ్లైట్ ఎక్కితే ఇలా క్రాష్ అవుతుంది. పోనీ హాస్టల్లో చదువుకుందామని ఉంటే ఇలా ప్లైన్స్ వచ్చి పడుతున్నాయి అని రీసెంట్గా జరిగిన ఘటనల్ని బేస్ చేసుకొని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అయింది. ఇక అదే ట్వీట్ను కాస్త మార్చి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వేశారు. దీంతో జనాలు వర్మను ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ట్వీట్ కూడా కాపీ కొడతావా అని తిడుతున్నారు. కాపీ కొడితే ఏంటి, అందులోని భావాల్ని చూడొచ్చుగా అని వర్మకు మద్దతుగా కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే వర్మ వేసింది నిజమైన ట్వీట్, సొంతంగా వేసి ఉంటాడేమో అని చాలా బాగుంది, మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆయన ట్వీట్ కింద కామెంట్లు చేస్తూ ఒరిజినల్ ట్వీట్ని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా పెడుతున్నారు.